ఉపాధ్యాయులకు మరియు విచ్చేసినటువంటి విద్యార్థులకు శుభాభినందనలు. నేను ఈ స్కూల్లో హై స్కూల్ అయినప్పుడు వచ్చాను. 92 నుంచి 2002 వరకు 10 ఇయర్స్ చేశాను. దాని తర్వాత డిప్యూటేషన్ ఒక 3 ఇయర్స్ వచ్చాను. 13 ఇయర్స్ ఇక్కడ సర్వీస్ చేశాను. ఇక నేను అందరికీ కూడా మీ అందరికీ ఎలా గుర్తుంటాను అంటే, బాగా కొట్టే మేడం ఎవరు అంటే సోషల్ టీచర్ అనేటట్టే. ఎందుకంటే మీకు అంతా నేర్పించాలి. ఏదైనా ఒక క్వశ్చన్ ఆన్సర్స్ అయితేనేవి ఏదైనా ఒకటి నేర్పించాలి, వీళ్ళకి భయం ఉంటే తప్ప నేర్చుకోరు అన్నది ఆ కాన్సెప్ట్తో ఎక్కువ దెబ్బలు కొట్టేదాన్ని. బాగా కొట్టే టీచర్ ఎవర్రా అంటే ప్రమిళ టీచర్ అని చెప్పి అందరూ కూడా చెప్పడం, అందరికీ కూడా గుర్తుంచుకోవడం. అట్లయినా మీ మనసులో మీ మనసులో ఉన్నాను అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా మీ అందరూ కూడా ఈ విధంగా కలవడం అనేది గురు శిష్యులందరూ కూడా ఈ 25 సంవత్సరాల తర్వాత మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలిచి సన్మానం చేయడంతో మా అందరికీ కూడా అప్పటి జ్ఞాపకాలకి వెనక్కి వెళ్ళిపోయాం. ఇంకా యంగ్ అయిపోయినట్టున్నాం అందరం కూడా. అదే అప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మీరు ఏ స్థానాల్లో ఉన్నప్పటికీ ఇంకా ఉన్నతంగా ఎదగాలని, ఇంకా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. గురువు అంటేనే పిల్లలందరూ కూడా అందరికంటే ఉన్నత స్థానంలో తమ విద్యార్థుల్ని చూడాలని అనుకుంటాడు. అలానే మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఇంకా మీరందరూ ఈ విధంగా కలవడం అనే ఒక గొప్ప సంస్కృతి అనే దానికి నాంది వేశారు. ఇది భవిష్యత్తులో పిల్లలందరికీ కూడా వాళ్ళ ఉపాధ్యాయుల పట్ల ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధ్యాయుల పట్ల, పెద్దల పట్ల గౌరవం అనేది పెంచుకునేందుకు ఒక మార్గంలాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లల్లో క్రమశిక్షణ అనేది చాలా తక్కువైపోతుంది. ఇట్లా మీరందరూ కూడా పెద్దల పట్ల కానీ ఇట్లా ఉపాధ్యాయులను గౌరవించడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ పిల్లలకు కూడా ఉపాధ్యాయులు అంటే కూడా ఒక రకమైన గౌరవభావం పెంపొందుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరందరూ కూడా మీ పిల్లల్ని విలువలతో పెంచాలి. అంటే ఎక్కువ టైం వాళ్ళకి ఇవ్వాలి. మీరు సమాజ సేవ అనేది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు. మన కుటుంబంలో మన పిల్లల్ని సరిగ్గా మంచి పౌరులుగా పెంచడం వల్ల సమాజానికి ఒక మంచి పౌరులను అందించిన వాళ్ళమవుతాం. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ సమయాన్ని, మీ సమయాన్ని అంతా కూడా వాళ్ళకు కొంత కేటాయించి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ చదువులు, వాళ్ళ విషయాలన్నీ కూడా కొంచెం ఎక్కువ సేపు వాళ్ళతో గడపండి. వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి. ఇక అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు జాతర శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ఇస్తున్నాను.